ఓం నమ శివాయ. హరహర మహాదేవ. కార్తీక పురాణము. పోలీస్ వర్గమునకు వెళ్ళి కదా. అనగనగా ఒక చాకలిది, దానికి 4 కొడుకులు 4 కోడళ్ళు కలదు. ఆ చాకలిది 3 కొండ్రండ్రు ఆశ్వయుజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసములో ప్రతిరోజు తెల్లవారుజామున స్నానము చేసి దీపములు పెట్టుకునేడివారు. ఈ విధముగా 1 రోజులు చేసిరి. తరువాత కార్తీక బహుళ అమావాస్య నాడు తెల్లవారుజామున లేచి కడాసారపు కోడలితో, మేము స్నానమునకు వెళ్ళుచున్నాము, మేము వచ్చే వరకు ఇంటి వద్ద జాగ్రత్తగా నుండవలసింది అని చెప్పి చాకలిది 3 కొండ్రండ్రు స్నానమునకు వెళ్ళిరి. అప్పుడు చిన్న కోడలు లేచి చల్ల చేసిన కవ్వమునకు అంటుకున్న వెన్న ఊడ్చుకొని పత్తి చెట్టు కింద పడియున్న ఒక పత్తికాడ తెచ్చుకొని వత్తి చేసి నూనె వద్ద స్నానము చేసి దీపము వెలిగించి అత్తగారు చూడకుండా ఇండుటకు ఆ దీపము మీద చాకలి బాణ మూత వేసినది. అప్పుడు దానికి ఆకాశము నుండి విమానము వచ్చినది. ఆ చిన్నది విమానం ఎక్కి బొందెతో కూడా స్వర్గమునకు వెళ్ళుచుండెను. ఆమె అలా వెలుట ఏటి యొడ్డున దీపములు పెట్టుచున్న వారందరూ చూసి, చాకలి పోలి స్వర్గమునకు వెళ్ళుచున్నది, చాకలి పోలి స్వర్గమునకు వెళ్ళుచున్నది అని అంటూ అందరూ ఆశ్చర్యపడసాగరి. అంతా మా కోడలేమిటి స్వర్గమునకు వెళ్ళడమేమిటి అని చాకలిది దాని 3 కోడళ్ళను చూసి ఆశ్చర్యముతో చూసిరి. అలా చూసి ఆ 4 విమానం మీద వెళ్ళుచున్న చిన్న కోడలిని కాలుబట్టుకునిరి. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి, నువ్వు నీ కోడల్ని విడిచిపెట్టి మిగిలిన 3 కోడళ్ళను తీసుకొని వెళ్ళి శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా దీపములు పెట్టుచున్నావు. ఈమె భక్తి శ్రద్ధలతో పెట్టుకుంది కాబట్టి దీనికి బొంతెతో స్వర్గము నిచ్చినాను, నీవు అడవుల పాలై పొమ్ము అని శాపము పెట్టి వెళ్ళిపోయాను. ఈ కథ చెప్పి అక్షింతలు వేసుకోవలను. దీనికి ఉద్యాపనము లేదు. ఓం నమ శివాయ. హరహర మహాదేవ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ గైస్, మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి ఎన్నో భక్తి వీడియోస్, భజన పాటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.